ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 4 మావోలు, ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందారు. నారాయణపూర్, దెంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబుజ్మడ్ అడవుల్లో నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్నారు. 4 జిల్లాల డిఆర్జీ, ఎస్డీఎఫ్ బలగాలు, భద్రతా బలగాలు, నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సర్చ్ ఆపరేషన్లో యూనిఫామ్ ధరించిన 4 నక్సలైట్లు మృతదేహాలను గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి AK-47, SLR వంటి ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరం ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఎన్కౌంటర్కు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత 3 నెలల నుంచి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించి కీలకమైన పోలీసు టీమ్స్ అన్ని అబుజ్మడ్ అడవుల్లో పూర్తిగా మకాం వేశాయి. అక్కడ అణువును కూడా పూర్తిగా గాలిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ గాలింపు చర్యలు అంటే కుంబింగ్ చేపడుతుండగా అక్కడ మావోయిస్టులు ఎదురు పడుతుండడం, వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా నిన్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్ లో కూడా మొత్తం 4 నక్సల్స్ చనిపోవడం జరిగింది. ఒక డిఆర్జీ సంబంధించి జవాన్ కూడా చనిపోయారు. ఈ 3 రోజుల వ్యవధిలో మొత్తం 7 సంబంధించిన మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరో 3 నెలల పాటు కూడా ఈ ఆపరేషన్ అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఇదే విధంగా కొనసాగించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. ఎందుకంటే అబుజ్మడ్ ఇప్పటికీ అన్ని ప్రాంతాలను కూడా పూర్తిగా పోలీసు బలగాలు కొట్టేసాయి. అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా నక్సల్స్ ను కూడా బలహీనపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కీలకమైన అబుజ్మడ్ అటవీ ప్రాంతం ఇదే. నక్సల్స్ అనేది దేశంలోనే చాలా కంచి కోట ఇది. ఇక్కడ వాళ్ళకి ఇక్కడి నుంచి అన్ని కార్యకలాపాలన్నిటి కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆపరేషన్ సంబంధించి మరో 3 నెలల పాటు కూడా సీరియస్ గా కొనసాగించి ఇక్కడ వారికి పూర్తిగా బలహీనపరచాలి. ఇక్కడ బలహీనపరిస్తే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది అని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. దానిలో భాగంగానే ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతున్నారు. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.